హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ పేరు అవివేకం. అనగనగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక చీమ ఉంటుంది. ఆ చీమ ఒకరోజు బాగా వేగంగా పరిగెడుతూ ఉంటుంది అనమాట. ఈ చీమను చూస్తే ఒక ఎలుక ఆ చీమను ఆపేసి అడుగుతుంది, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు, ఏం జరిగిందో నాకు చెప్పు అని అంటది. అప్పుడు ఆ చీమ, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, ఆ జంతువు నన్ను తినాలని వస్తూ ఉంది, అందుకే నన్ను నేను కాపాడుకోవాలని నేను పరిగెడుతున్నా అని చెప్తుంది. సరే పద, నీతో పాటు నేను వస్తా అని చెప్పి ఆ ఎలుక కూడా పరిగెత్తడం మొదలు పెట్టేస్తుంది. ఈ చీమను ఎలుకను చూసిన ఒక కుందేలు, అయ్యో ఎందుకంత వేగంగా పరిగెడుతున్నారు, ఆగండి ఆగండి అని అది కూడా ఆపేస్తుంది. సరేనని చెప్పి ఆ కుందేలుకు ఈ ఎలుకకు ఏం చెప్పిందో ఆ చీమ అదే చెప్పేస్తారు. సరే పద, నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి ఆ కుందేలు కూడా ఈ చీమతో ఎలుకతో పరిగెత్తడం మొదలు పెట్టేస్తుంది అనమాట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక నక్క ఎదురవుతుంది. అది కూడా అలానే అడుగుతుంది, అయ్యో ఆగండి, ఏంటి ఆ పరిగెత్తడం ఎందుకు అని అడుగుతుంది. సరేనని చెప్పి ఆ చీమ ఆ నక్కకు కూడా చెప్పేస్తుంది అనమాట. ఇది తానా అంటే తందనా అన్నట్టు ఈ కుందేలు ఈ ఎలుక కూడా అవును అని తల ఆడిస్తాయి అనమాట. అయ్యో అలాగా, అలా అయితే నేను వస్తా అని చెప్పి ఆ నక్క కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బాగా అలసిపోతుంది ఈ నక్క. అయ్యో పరిగెత్తడం ఇక నా వల్ల కాదు, మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. చూసి ఇక మన వెనకాల ఎవ్వరు లేరు, మనల్ని ఎవరు తరమడం లేదు, మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక దగ్గర ఆగుతారు. ఇంకా బాగా అలసిపోయినారు కదా, అందుకని అప్పుడు ఈ నక్క అడుగుతుంది అనమాట చీమను, ఇంతకు పెద్ద జంతువు అన్నావు కదా, ఏంటి ఆ జంతువు, ఎందుకు నిన్ను తినాలని వస్తూ ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆ చీమ, అదొక పెద్ద గండు చీమ నా పైకే వస్తూ ఉంది, నన్ను తినాలని చూస్తుంది, ఇక నన్ను నేను కాపాడుకోవాలి కదా, అందుకనే నేను వేగంగా పరిగెడుతున్నా అని చెప్తుంది. అప్పుడు ఆ ఎలుక కుందేలు ఈ నక్క బాగా కోపంగా చూసాయన్నమాట ఆ చీమ వైపు. అయ్యో ఎందుకంత కోపం, ఆ గండు చీమ నన్ను తింటుందని చెప్పినాను కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడైనా చెప్పినానా చెప్పండి అని అంటది తెలివిగా. అప్పుడు ఇవి ఈ నక్క ఎలుక కుందేలు తనలో తను ఆలోచించుకోవడం మొదలు పెడతాయి అనమాట. నిజమే కదా, మమ్మల్ని తింటుందని ఎక్కడ చెప్పలేదు కదా చీమ అని చెప్పి ఇక అన్నీ బాగా నవ్వుకుంటాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.